నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. అందరికీ తెలుసు అది డ్రామా అని, దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం. అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి, మీరు చూసుంటారు, చూసారా? అలా రాయి వచ్చింది. మనం పాత సినిమాలో చూస్తాం, మాయాబజార్ అనుకో, నాగేశ్వరరావు ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు, అది అలా వెళ్ళి ఎలా వస్తుంది, అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది, అలా కొట్టుకుంటాయి. అలాగా ఈ రాయి పంగళకర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎలా వచ్చింది రాయి? అందులో ఏదో క్రియేషనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రాయి ఎలా వచ్చింది? పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో, అది వెళ్ళి ఒకటే రాయని కూడా రాస్తున్నాడు పేపర్లో, అది వెళ్ళి ఎవరికి? ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి. ఆ రాయి అక్కడ దొరకలేదు, అక్కడ అది వేరే విషయం, వాళ్ళ జేబులో వేసిపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు. ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు. ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట. ఇక్కడ రాయి తగిలేసింది అనుకో, బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి? మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది క్షిపణిలోనే వేస్తారు కదా, కంట్రోల్డ్ క్షిపణి, అదైతే కాదు కదా, పంగళకర్రతో వేసిన రాయి అంటున్నారు. ఆ రాయి తగిలితే నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ 2-3 మాట్లాడా. రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కదులుతుంది తప్ప, ఆ రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు, ఇలాగా ఈ వైషేపు ఉంటుంది, అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది. అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ వస్తే దండలోది గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు. సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు. అదే రాయి ఈ నుదుటి తగిలట, మళ్ళీ ఈ కంట్లో తగిలిందట. తర్వాత రాయి అయిపోయిందో తెలియదట. మనవాడు శుభ్రంగా ఉన్నాడు. అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత కన్ను మొత్తం మూసేశారు. సరే, నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు, జగన్కి ఇచ్చాడు, అది వేరే విషయం. ఆ కన్ను మూసేసి అతన్ని ఏంటది సానుభూతి అని అల్లం తెలుసు కదా, అయినా సరే పలకరించడానికి వచ్చి నవ్వుకుంటున్నారు. ఆ ఫోటోలు చూసా. సరే, అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను. నవ్వుతున్నారు, బా గొప్పగా యాక్ట్ చేశారు అని వాళ్ళు నవ్వుకుంటాం. అంటే ప్రజల్ని అమాయకులు చేయటం. దాంతో అసలు ఎవరో సీనియర్ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లో పనులుంటే వస్తారు, హత్యా ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో ఆ మాత్రం సానుభూతి తెలపడా అని చెప్పి ఒక
ఏదో శ్రావణ ఎవరో సీనియర్, వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు. వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకుపడ్డారు. సినిమా వాళ్ళు చేసేదే యాక్టింగ్. వాళ్ళకి మామూలు యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది. అది సింపతి చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళ సింపతి చెప్పలేదు. వీళ్ళే సింపతి చెప్పేసుకుంటాం. ఎరా ఎవరన్నా అలా కొట్టించుకుంటారా, మీరు ఎవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సజ్జలు అడిగాడు. యాక్ట్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని. ఎవరు చెప్పాడు నిజంగా కొట్టించేసుకున్నాడని? ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం, మరి జనం రావట్లేదు, సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గులకరాయి స్టోరీ అల్లాడు. అసలు మంగళకర్రతో గులకరాయి ఎలా కొడతాడా? ఎంత ఉంటుంది మంగళకర్ర? ఎంత ఉంటుంది? గులకరాయి ఎలా కొడతాడు? ఏదో పెల్లటి ఉచ్చుకుని కొడితే కొట్టచ్చు. సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ముందే ఇలా కొడతాం, దానికి జీవిడి కృష్ణమోహన్ గారు ముందే కురుక్షేత్రంలో అర్జునుడిలాగా ఈయనకొక స్క్రిప్ట్ రాయటం, ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే, అంటే ఆయనకి తెలియని ఎవడో రాసిచ్చిన పురాణం గురించి అందులో అర్జునుడి క్యారెక్టర్ తనకు తాను ఆపాదించుకుంటున్నాడు. ప్రజలందరినీ ఏదో కృష్ణుడు అనేది చెప్పాడు. కానీ నేను అనుకునేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా. అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అతను క్రైస్తవుడు, తప్పే ఉంది. ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు. క్రైస్తవం కూడా అద్భుతమైన మతమే, ఎవడో కాదనలేని సత్యం. ప్రపంచంలోనే విశిష్టమైన మతం, వన్ ఆఫ్ ది విశిష్టమైన మతం క్రైస్తవం. అక్కడ మరి ఆ బైబిల్ పోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉంది.